హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దేశంలో నువ్వు నిరుద్యోగి అయితే నిన్ను అన్ఎంప్లాయిడ్ అనరు, కాక్రోచ్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు కాక్రోచ్ జనతా పార్టీ. కొంతమందికి ఇది జోక్, కొంతమందికి ఇది మీమ్, కానీ ఇంకొంతమందికి ఇది ఈ దేశంలో ఇగ్నోర్డ్ అవుతున్న యువత కోపానికి సింబల్. ఒక ఆన్లైన్ ఫామ్, కొన్ని సెటైరిక్ పోస్టులు, ఒక సెటైర్ మేనిఫెస్టో. ఇంతకీ ఈ పార్టీ నిజంగా పొలిటికల్ పార్టీనా? ఎందుకు వేల మంది జాయిన్ అవుతున్నారు? ఎవరు ఈ అభిజిత్ డిప్కి? ఇది డెమోక్రసీకి వార్నింగ్ సిగ్నలా? ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్తో పాటు మొత్తం స్టోరీని చూద్దాం. అసలు కాక్రోచ్ కాంట్రవర్సీ ఏంటి? ఈ కథ మొదలైంది ఒక కాంట్రవర్షియల్ కామెంట్తో. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యల చుట్టూ సోషల్ మీడియాలో ఒక పెద్ద రగడ జరిగింది. కొంతమంది యాక్టివిస్ట్స్, ఆన్లైన్ క్రిటిక్స్ లీగల్ మీడియా ఎకోసిస్టమ్ గురించి మాట్లాడిన సందర్భంలో కాక్రోచెస్ అనే పదం వైరల్ అయింది. There are already parasites in society. You attack you people, you attack the system, and you want to join hands with them. I understand, Lawrence. I understand. Have you seen there are youngsters like cockroaches? They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activist, and they start attacking everyone. ఆ తర్వాత సోషల్ మీడియా ఎక్స్ప్లోడ్ అయింది. దీని మీద యువత రియాక్ట్ అయ్యారు. మమ్మల్ని కాక్రోచెస్ అంటారా? అయితే సరే, మేమే కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు ఒక విషయం క్లియర్గా చెప్పాలి. తర్వాత చీఫ్ జస్టిస్ దీని మీద క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. నా ఉద్దేశం భారత యువతను అవమానించడం కాదు అని చెప్పారు. కానీ కాక్రోచ్ జనతా పార్టీని క్రియేట్ చేసిన అభిజిత్ మాత్రం ఏమంటారంటే, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, అతను అన్ఎంప్లాయిడ్ అయినా, ఎంప్లాయిడ్ అయినా, లేక లేజీ అయినా కూడా. ఆ ఉద్దేశంతో అతను క్రియేట్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఇంటర్నెట్లో తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఫ్రస్ట్రేషన్ ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్లో ఉంది. మన దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగినా, పేపర్ లీకేజ్ జరిగినా, జాబ్ నోటిఫికేషన్ రాకపోయినా సిస్టమ్ అంటుంది స్టే కామ్. కానీ యువత అంటున్నారు, బ్రో మేము కామ్ కాదు, కాక్రోచ్ స్టేజ్కి ఆల్రెడీ వచ్చేసామని. ఎవరి అభిజిత్ డిప్కి? ఇప్పుడు వైరల్ అవుతున్న పేరు అభిజిత్ డిప్కి. రిపోర్ట్స్ ప్రకారం అతను అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న ఒక యువకుడు. అతను ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు, కాక్రోచ్ జనతా పార్టీ. అదే పోస్ట్లో గూగుల్ ఫామ్ను కూడా అటాచ్ చేశాడు. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొన్ని గంటల్లో వేల మంది జాయిన్ అయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఈ వీడియో చేసే సమయానికి 8.8 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకుంది. ఇది బీజేపీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలోవర్స్ కంటే ఎక్కువ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పార్టీకి మీమ్స్, పోస్టర్స్, ఎడిట్స్, స్లోగన్స్ ఫ్లడ్ అయ్యాయి. కొంతమంది ఎంపీస్ కూడా సెటైరికల్గా సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంటే ఇది ఒక ర్యాండమ్ మీమ్ కాదు, ఇంటర్నెట్ ఫ్రస్ట్రేషన్కి ఒక కలెక్టివ్ రూపం. అసలు ఎందుకు యువత కనెక్ట్ అవుతున్నారు? ఈ దేశంలో ఒక జనరేషన్ ఇలా ఉంది. డిగ్రీస్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాస్తున్నారు, కోచింగ్ సెంటర్స్లో ఇయర్స్ పాటు స్పెండ్ చేస్తున్నారు, కానీ జాబ్స్ రావడం లేదు. వేకెన్సీస్ తగ్గిపోయాయి, పేపర్ లీక్స్ పెరిగిపోయాయి, కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే వస్తున్నాయి. అప్పుడు యువత ఇలానే ఫీల్ అవుతారు, మేము సిస్టమ్కి హ్యూమన్స్ కాదు, డిస్పోజబుల్ ఇన్సెక్ట్స్ అని. అక్కడే ఈ కాక్రోచ్ సింబాలిజం కనెక్ట్ అయింది. ఎందుకంటే కాక్రోచ్ అంటే ఎవ్వరూ ఇష్టపడరు, కానీ ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది, ఎంత కొట్టినా తిరిగి వస్తుంది. ఇప్పుడు యువత కూడా అదే అంటున్నారు, సిస్టమ్ ఎంత ఇగ్నోర్ చేసినా మేము మళ్ళీ మాట్లాడుతూనే ఉంటామని. మన రాజకీయ పార్టీలు ప్రామిస్లు ఎలా ఇస్తాయో తెలుసు కదా. ఒక పార్టీ ఏమో 2028 కల్లా ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మార్చేస్తానంటుంది. మరో పార్టీ మేము రాజ్యాంగ రక్షకులం అంటారు. కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ అడిగేది మాత్రం ఒక్కటే, అన్నా మా ఇంట్లో వైఫై రీఛార్జ్ కూడా అయిపోయింది, జాబ్ ఎప్పుడు వస్తుందన్నా అని. ఇప్పుడు ఇంటర్నెట్ పాలిటిక్స్ ఎలా మారిపోయిందో చూడండి. ఒకప్పుడు ప్రొటెస్ట్ అంటే రోడ్డుపై మార్చెస్, స్లోగన్స్, ధర్నాస్. కానీ ఇప్పుడు హ్యాష్ట్యాగ్స్, మీమ్స్, రీల్స్, సెటైరిక్ ఎడిట్స్. ఈ జనరేషన్ యాంగర్ని కూడా చాలా కామెడీగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎందుకంటే సీరియస్గా చెప్తుంటే ఎవ్వరు వినడం లేదు వాళ్ళ ఫీలింగ్ ఏంటా అని. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో. ఇప్పుడు ఈ పార్టీ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం. ఇది ఫుల్ సెటైర్ స్టైల్లో ఉంది. వాళ్ళ ట్యాగ్ లైన్ ఏంటంటే వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. అంటే మమ్మల్ని లేజీ అంటారా, అయితే అదే పేరుతో మాట్లాడతాం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ వైరల్ మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ చెప్తాను. క్యాబినెట్లో 50% మహిళలకు ఇవ్వాలి. ఇది ఉమెన్ రిప్రజెంటేషన్ పై సెటైర్తో కూడిన డిమాండ్. పార్టీ మారిన ఎమ్మెల్యేస్ అయినా, ఎంపీస్ అయినా 20 ఏళ్ల పాటు బ్యాన్ చేయాలి. ఇది పొలిటికల్ డిఫెక్షన్స్ పై డైరెక్ట్ అటాక్. గోధి మీడియా యాంకర్స్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది మీడియా బయాస్ పై సెటైర్. ఓట్స్ ఇల్లీగల్లీ డిలీట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్స్ పై యాక్షన్. ఇది ట్రాన్స్పరెన్సీ డిబేట్ని టచ్ చేస్తుంది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్లకు వెంటనే రాజ్యసభ నామినేషన్స్ ఇవ్వకూడదు. ఇది జుడిషియరీ, పాలిటిక్స్, రిలేషన్షిప్ పై సర్కాసిజం. మన దేశంలో ఒక పార్టీ మేనిఫెస్టో అంటే ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్, ఫ్రీ క్యాష్.
కానీ కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో మా ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి పోయాయి. దేశంలో కామన్ మ్యాన్కి బిగ్గెస్ట్ ఐడియాలజీ ఇదే అయిపోయింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గురించి లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? సోషల్ మీడియాలో ఈ మూమెంట్ ఇంకా ట్రెండ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఎక్స్లో మీమ్స్, యూట్యూబ్లో ఎక్స్ప్లెయినర్స్ నాలాగా. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం, ఇది ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు. ఇది ప్రైమర్లీ సెటైర్ మూమెంట్. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలాంటి సెటైర్ మూమెంట్స్ హిస్టరీలో చాలాసార్లు సీరియస్ పొలిటికల్ ఎనర్జీగా మారాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపై వాల్ స్ట్రీట్, అరబ్ స్ప్రింగ్, పైరేట్ పార్టీ మూమెంట్స్ యూరోప్లో, శ్రీలంక అరగలియా ప్రొటెస్ట్స్. అంటే ఇవన్నీ మొదట మీమ్లా మొదలై తర్వాత మాస్ ఫ్రస్ట్రేషన్కి సింబల్ అయ్యాయి. నిజానికి ఈ మూమెంట్ ఒక డేంజరస్ ట్రూత్ చెప్తుంది. ఈ రోజు యువత పాలిటిక్స్ని సీరియస్గా తీసుకోవడం మాత్రం మానలేదు. సీరియస్ పాలిటిక్స్ వాళ్ళను సీరియస్గా తీసుకోవడం మానేసింది అంతే. అందుకే వాళ్ళు ఇప్పుడు సర్కాజంతో మాట్లాడుతున్నారు, మీమ్స్తో ఫైట్ చేస్తున్నారు, హ్యూమర్తో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పెయిన్ని జోక్గా మార్చకపోతే సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. ఒకప్పుడు యువత రెవల్యూషన్ కోసం స్ట్రీట్స్ మీదకి వచ్చేది, ఇప్పుడు కామెంట్ సెక్షన్స్లోకి వస్తుంది. ఒకప్పుడు స్లోగన్స్ ఉండేవి, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఉంటున్నాయి. ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్స్ ఉండేవి, ఇప్పుడు మీమ్స్ ఉంటున్నాయి. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక టెంపరీ ఇంటర్నెట్ జోక్ మాత్రమేనా, లేక ఈ దేశంలో ఇగ్నోర్ అయిన యువత ఇచ్చిన వార్నింగ్ సిగ్నలా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సిస్టమ్ మనల్ని చిన్నగా చూసినప్పుడు కొన్ని జనరేషన్స్ తిరుగుబాటు చేసేవి, కానీ ఈ జనరేషన్ మాత్రం ముందుగా మీమ్స్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్తో కూడిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.